హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ శివ బేజోడ. ఈరోజైతే మరో మంచి వీడియో అయితే మీ ముందుకైతే చూపిస్తున్నాను. ఈరోజైతే మేము మా కన్స్ట్రక్షన్ హౌస్ దగ్గర అయితే ఇక్కడ మొత్తం వర్క్ అయితే స్టార్ట్ చేసాం చాలా వరకు. ఈరోజైతే మేము కిటికీలు అనేది పెడుతున్నాము. గుమ్మాలు కిటికీలు అనేది పెట్టి కట్టడం అనేది స్టార్ట్ చేసాము ఆల్రెడీ. మనకేంటంటే ఇక్కడ గుమ్మాల ముహూర్తం అనేది కొంచెం సమయానికి అందుబాటులో ఇవ్వడం ముందే ఇటు సైడ్ మనకి శాలితీలు లేని వైపు కిటికీలు, గుమ్మాలు లేని వైపు కట్టడి అయితే కట్టేసాం ఆల్రెడీ. ఇటు పక్క వచ్చేసరికి మేము అటు ఇటు కట్టేయటం వల్ల మధ్యలో ఇక ఇప్పుడు మనం గుమ్మాలు పెట్టే టైం వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ తర్వాత గుమ్మాల ముహూర్తం వచ్చింది. గుమ్మాల ముహూర్తం చేసి లోపల కిటికీలు దర్వాజాలు అవి పెట్టి కట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడైతే ఆల్రెడీ ఇటు పక్కన మనకైతే ప్లేస్ లేదు. సో ఒక 4 ఇంచెస్ మాత్రమే ఉంది. ఇది వచ్చేసరికి మనకు ఫ్లాట్ వచ్చేసరికి 72 గజాలండి. వెడల్పు వచ్చేసరికి 14.6 ఉంది. బార్ వచ్చేసరికి మనకి 45 అడుగులు ఉంది. దానివల్ల ఇక్కడ 14.6 ఉండటం వల్ల మనకి ఇటు పక్కన అనేది 4 అంగుళాల ప్లేస్ ఉంది. ఈ వర్క్ చేస్తుండగా మధ్యలో వచ్చేసరికి మనకి వాన అయితే మధ్య స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా మనకు వాన అయితే ఎలా కనపడుతుందో. ఇది చూడండి ఫ్రెండ్స్, అసలు బాగా వానది మనకు బాగా భారీగా అయితే కొట్టుకొచ్చేసింది. బాగా రెయిన్ రావడం వల్ల కొంచెం పని ఆపేసేసి మేము సైడ్ ఉండాల్సి వచ్చింది. ఈ వర్షం అనేది మాత్రం మనకి చాలా సేపు అయితే కొడుతుందండి. ఇటు పక్క వచ్చేసరికి మనకి ఇటు ఒక పక్కన అయితే మొత్తం సన్సైడ్ మట్టాల వరకు కట్టేసాం కట్టడు. ఈ చుట్టూ ఉన్న ఏరియా మొత్తం చెరువేనండి. మనకి ఇక్కడ కొంచెం అటు ఇటు ఇళ్ళు ఉన్నాయి. చూస్తున్నారు కదా, మా వాళ్ళు కొంచెం అటు ఇటు లైట్గా వాన చినుకు పడటంతో అటు ఇటు తిరుగుతున్నారు సరదాగా. ఎందుకంటే మొన్నదాకా ఎండలు బాగా వాసిపోయినాయి కదా, ఈ వానకు కరువాసిపోయి వాన వచ్చేసరికి వానలో ఆడుకుంటున్నారు మా వాళ్ళు తిరుగుతూ సరదాగా నెత్తిన కవర్లు వేసుకొని. వెనకాల అయితే చూస్తున్నారు కదా, మనకి వెనకాల వచ్చేసరికి ఈ చెరువు అయితే కనపడుతుంది. ఇక్కడ మొత్తం అంతా చెరువేనండి. చెరువు అంటే ఇవన్నీ ప్లాట్లే, కాకపోతే డౌన్ అనమాట. బాగా ఏరియా డౌన్ అవడం వల్ల ఇదంతా చెరువులాగా ఉండిపోయింది. మేము బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కొత్తగా కింద మన ఫ్లాట్ కూడా డౌనే అండి. డౌన్ అవడం వల్ల అదంతా వాటర్ చాలా కష్టపడ్డాడు వానర్ కూడా. ఈ వెనకాల చెరువుల్లో ఉన్న నీళ్లు మొత్తం అన్నీ కూడా మోటార్ అనేది 4 అంగుళాల మోటార్ వేసి చెరువుల్లో మోటార్ వేసి నీళ్లు మొత్తం లాగేసాడండి. పక్కనే పెద్ద డ్రైనేజీ కూడా ఉంది కొంచెం దగ్గరలో, ఒక 50 అడుగుల దూరంలో. మోటార్ని లాగేసి పుటింగ్లు వేసామండి. అలాగే చాలా జాగ్రత్తగా పుటింగ్లు వేసినప్పుడు కూడా లూజ్ వాటర్ బోర్లు వేసినా కూడా నీళ్లు చాలా మటుకు లాగలేదు. ఆల్రెడీ ఫ్లాట్ డౌన్ ఉండడం వల్ల ఏంటంటే గోతుల్లో కూడా నీళ్ళు వచ్చేసినాయి. అయినా సరే అలాగే కొంచెం జాగ్రత్తగా వేసాం, వర్క్ అనేది స్టార్ట్ చేసాం వాళ్ళ ధైర్యంగా. ఇంత మట్టికి మనం వచ్చేసరికి ఇక్కడ వరకు అయితే రాగలిగాము పని. చూస్తున్నారు కదా, వర్షం అనేది ఇక్కడ బాగా ఈ రోడ్డు కూడా సందు కూడా కొంచెం చిన్నది ఇరుకోవడం మనకు ప్లేస్ ఇవన్నీ కూడా. అలాగే కొంచెం అడ్జస్ట్ అయ్యి మొత్తం అన్ని కట్టుకొస్తున్నాం అనమాట. ఈ మధ్యలో మనకు వచ్చేసరికి వాన స్టార్ట్ అయింది. మళ్ళీ కొంచెం వాన తగ్గింది. మా వాళ్ళు వర్క్ ఇక స్టార్ట్ చేశారు. చూస్తున్నారు కదా, రాళ్ళు అవి మోసుకొని మొత్తం కట్టడైతే స్టార్ట్ చేసాం. గుమ్మాలు అవి సరి చేసుకుంటున్నాం అనమాట. ఈ గుమ్మాలన్నీ కూడా పెట్టిన తర్వాత మొత్తం కట్టడంతో స్టార్ట్ చేసిన తర్వాత సన్సైడ్లో అయితే వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఈ పిల్లర్స్ వచ్చేసరికి స్లాబ్ మట్టాలు పిల్లర్స్ వేసాము. యాక్చువల్లీ మామూలుగా అయితే సన్సైడ్ మట్టాలకే పిల్లర్లు వేస్తాం. ఈ తర్వాత పిల్లర్ వేయాలంటే మనకు ఆ బాక్సులు సరైన కొలతగా అందుబాటులో లేకపోవడం వలన బాక్సులు లేకుండా వేయాలంటే మళ్ళీ పైన చెక్కరడ్డు పెట్టి వేయాలి. ఇదంతా రిస్క్ పని అవడం వలన ఒకేసారిగా స్లాబ్ మట్టం అనేది హైట్ అనేది పిల్లర్ వేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి సన్సైడ్ మట్టాలు అనేది కట్టుకుని సన్సైడ్ వేసిన తర్వాత అప్పుడు పైన స్లాబ్ మట్టం అయితే ఈ పిల్లర్స్ ఎత్తు అయితే కట్టేస్తాం అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ బిల్డింగ్కి, చిన్న బిల్డింగ్కి వాళ్ళు ఓనర్ గారి కోరిక ఏంటంటే లోపల డూప్లెక్స్ అనేది నాకు కావాలి, డూప్లెక్స్ టైప్లో మెట్లు కావాలన్నారు. చూస్తున్నారు కదా, ఇది 3 గదులు అనమాట. బార్ వచ్చేసరికి ఫస్ట్ గది వచ్చేసరికి బెడ్రూమ్ అండి. సెకండ్ రూమ్ వచ్చేసరికి మధ్యలో అదే హాలు మెట్లు వస్తాయి. లోపల కొంచెం ఉన్న ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసి మెట్లు కొంచెం తెలివిగా ఆలోచించి అయితే పెట్టాలి. లేదంటే కొంచెం ఎలా పడితే అలా కనుక పెట్టామంటే కొంచెం ఇబ్బంది అవుద్ది. మనం చాలా మంది కూడా సెంట్రింగ్ మెట్లు రెక్కలు అనేది సెంట్రింగ్ వాళ్ళ మీద చెప్పేస్తారు మెట్లు అనేది. ఆ తప్పు మాత్రం ఎవరు చేయబాకండి. మెట్లు అనేది స్టార్టింగ్ నువ్వు ఎక్కడి నుంచి అయితే వేసుకుంటున్నావో అక్కడి నుంచి స్టెప్స్ గోడ మీద అయితే గీసేసుకోండి. మెట్లు అనేది గీతలు 6 అంగుళాలు కుదిరితే ప్లేస్ ఉంటే మనకి 10 పెట్టుకోండి ఇంచెస్ వెడల్పు. లేదు ప్లేస్ రావట్లేదు అనుకుంటే 9 కానీ 9.5 కానీ పెట్టుకోవచ్చు. 10 to 9, 9.5 ఎడల్పు మాత్రమే పెట్టుకోవాలి. అంతకుమించి ఎడల్పు పెట్టుకోకూడదు. చాలామంది 11 అంగుళాలు 12 అంగుళాలు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటారు, కానీ దానివల్ల అడుగు అనేది కొంచెం దూరం పడుతుంది. చూస్తున్నారు కదా, అది చాలా ఇబ్బంది అవుద్ది. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈసారి కొంచెం బాగా గట్టిగా అనేది వర్షం అయితే కొడుతుంది. చూస్తున్నారు కదా ఎంత క్లారిటీగా మనకు కనపడుతుందో వర్షం. ఈ వర్షం వల్ల ఏంటంటే కొంచెం సఫర్ అవుతున్నాం వర్క్ అనేది ఆపేయాల్సి వస్తుంది. ఈరోజు మాకు ఒక పూట అనేది పనిపోయింది మాకు. ఈరోజు పూట కూర్చొని సరిపెట్టుకోవాలి ఇంటికాడ ఈ వర్షం వల్ల. ఎందుకంటే మరి రోజు స్కూల్లో పూట కూలి పోయినట్టు మాకు వచ్చి ఈరోజు ఇంత వాన రావడం
కాకపోతే వానలు అనేది పడితే మంచిదే, కానీ ఒక స్లాబ్ మట్టాల వరకు అయిపోయినట్టు పెట్టుకుంటే బాగుండేది. వాటర్ క్యూరింగ్ కూడా చాలా బాగుండేది. అండ్ స్లాబ్కి సెంటరింగ్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుండేది మనకి. ఇప్పుడు ఈ వర్షం అనేది కొంచెం ఎంతైనా వర్క్ స్లో అయిపోతుంది. అదే మనకి ముందు స్లాబ్ వేసి ఉంటే కనుక ఈ వర్క్ చేసుకుంటే చాలా బాగుండేది. కానీ ముందు స్లాబ్ వేయడం అనేది కొత్త కాదు. ముందు స్లాబ్ వేయడం అనేది భూమికి కట్టడికి మధ్యలో జాయింట్లో క్రాకర్స్ కంపల్సరీ. అందుకని ఎవరైనా సరే కొత్త కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ ఈ ముందు కట్టిన తర్వాతే కట్టుడి మీద స్లాబ్ అయితే వేయండి. అది చాలా బెటర్ అండి. తప్పకుండా తెలుసుకోండి. ఎందుకంటే మనం చేసే వర్క్ ఎందుకంటే డబ్బులు అనేది చాలా, మన ఇల్లు అనేది చిన్న చిటికే కాదు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మనం ఇల్లు అనేది కట్టుకుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి కట్టుకోండి. ఇలాంటి వీడియోలు అనేది నేను చాలా పెడతాను. కొత్త కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు మా వీడియోలు చూసి కొంచెం ఎంతో కొంత తెలుసుకుని పని అయితే మొదలెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా కూడా అసలు కొంచెం ఇరుకురుగ్గా ఉన్నది. ఈ కనపడే ప్లేస్ అంతా మేము ఇసుక వేసుకుంటున్నామండి. ఇసుక చాలా మటుకు వాడేసాము. ఇసుక కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే హౌస్ ఓనర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇసుక గల్లు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇసుక ఎంత గల్లు ఉంటే అంత మంచిది. కట్టుడికి కాంక్రీట్కి గల్లు ఉండాలి కంపల్సరీ. మనకి ప్లాస్టింగ్కి వచ్చేసరికి మీడియంలో ఉంటే సరిపోతుందండి. మీడియం అయినా మెటలిస్తేనే పర్లేదు. ప్లాస్టింగ్కి అది మటుకు చాలా ఇంపార్టెంట్. అది మటుకు చాలా పర్ఫెక్ట్గా చూసుకోండి ఇంటి మన హౌస్ ఓనర్లు. ఓకేనండి, ఈ వీడియో చూసినందుకు ఫుల్గా థ్యాంక్ యూ వెరీ మచ్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.